ఈ పాటకి సుకుమార్ గారు అంతా అయిపోయిన తర్వాత ఎందుకో ఇంకొక పాట చేద్దాం, సుకుమార్ గారు ఇంకొకటి ఏదైనా చేద్దామా, ఇంకోటి చేద్దాం రాద్దామా అని బోస్ గారు అని అనేవారు. లేదండి బాగుంటుంది అని నేను సుకుమార్ గారు, నేను దేవి గారు చెప్పేవాడు. పాట షూటింగ్ అప్పుడు ఏదో తమిళం పాట వేశారట. ఓకే, అందరికి ఏడుపు రావడం కోసం వేస్తే ఆ పాట తమిళం పాట వేస్తే అసలు ఎవరికి ఏమీ చలనం లేదు, కదలిక లేదు. ఎందుకంటే షూటింగ్ అప్పుడు చెప్పారు సుకుమార్ గారు అని, బోస్ గారు పాడిన పాట ఉంది కదా, మనం ఏదో మళ్ళీ ఏదో మారుద్దాం అనుకుంటున్నాం కదా, ఎందుకు ఒకసారి అది పెట్టి చూద్దామని నా పాట పెట్టారు. ఓరయ్యో నా అయ్యో ఈ సేతితో అనగానే నా గొంతు కావచ్చు, ఆ భావం కావచ్చు, ఆ బాణీ కావచ్చు, అవన్నీ కుదిరి అనుభూతి, నేను పాడిన అనుభూతితో పాడిన విధానం కావచ్చు, అలా పల్లవి పెట్టగానే అందరిలో అప్రయత్నంగా కళ్ళు చెమ్మగిల్లి అందరూ అసలు ఇంకా దాంట్లోకి వెళ్ళిపోయారు, దుఃఖ సాగరంలోకి వెళ్ళిపోయారు. సుకుమార్ గారికి అమ్మో అని వెంటనే ఫోన్ చేశారు, బోస్ గారు నేను ఏదో తమిళం పాట పెడదాం అనుకున్నాను, ఏడిపిద్దాం, లేదు మీ పాటకి ఏడ్చారు, మనం దీన్నే పెట్టుకుందాం, చరణాలు మీరు మళ్ళీ అందంగా రాదురు కానీ. అలాంటి అంటే రకరకాల ఒక అనుభవాలు మనం పాడడంలోని, అదే చెప్తున్నా, పాడడంలో ప్రతి పాట ఒక 10 సార్లు పాడుకుంటాం ఖచ్చితంగా. తర్వాత మళ్ళీ నేను చెప్తుంటాను, ఎవరైనా అడుగుతుంటారు మీరు గాయకుడిగా మీరు పాడవచ్చు కదంటే, లేదండి శాస్త్రీయంగా నాకు ఎలాంటి నేపథ్యం లేదు, నేనేం నేర్చుకోలేదు, ఏదో అలా వినికిడి శక్తితో పాడుతుంటాను. లేకపోయినా కూడా బాలసుబ్రహ్మణ్యం గారు కూడా వచ్చాక నేర్చుకున్నారని చెప్పారు. నేర్చుకున్నారు కానీ నాకు ఎందుకంటే నాకు పేరు తీసుకొచ్చింది, నాకు గౌరవాన్ని, గుర్తింపును, నాకంటూ ఒక స్థానాన్ని ఇచ్చింది రాయడమే కాబట్టి ఖచ్చితంగా దీంట్లోనే ముందుకెళ్ళాలని నేను నిర్ణయించుకుని, అప్పుడప్పుడు ఎవరైనా సరదాగా పాడమని అడిగితే నా గొంతుకు అది నప్పితే తప్పకుండా పాడతాను. అద్భుతం.